ఉమ్మడి వరంగల్ జిల్లాలో నీట్ 2024 ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు ముగుస్తుంది. కానీ పరీక్షా కేంద్రాల దగ్గరకు ముందే చేరుకుంటున్నారు అభ్యర్థులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5205 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామంటున్న వరంగల్ సిటీ కోఆర్డినేటర్ మంజులాదేవితో అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 5205 మంది విద్యార్థులు రాస్తుండగా 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలు ఉదయం 11:30 నుంచి 1:30 వరకు లోపలికి అనుమతిస్తారు. తర్వాత 2 గంటల నుంచి 5:30 వరకు ఈ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్ష నిర్వహణ ఎట్లాంటి నిర్వహిస్తున్నారు, ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం. మనతో మాట్లాడడానికి నీట్ కోఆర్డినేటర్ మంజులాదేవి ఉన్నారు. మేడం చెప్పండి, ఈ పరీక్ష నిర్వహణ కోసం ఎట్లాంటి ఏర్పాటు చేశారు? ఈ పరీక్ష నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లా సిటీ కోఆర్డినేటర్గా ఎన్టీఏ వాళ్ళు నన్ను అపాయింట్ చేశారు. మేము మొత్తం 9 కేంద్రాల్లో 5205 మంది పిల్లలు ఎగ్జామ్ తీసుకుంటున్నారు. దానికి గాను మేము అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. పొద్దున్న 11:30కి పిల్లల్ని లోపలికి అలౌ చేస్తాము. వాళ్ళకి లోపలికి వెళ్ళే ముందు 3 స్టెప్స్లో వాళ్ళకి ఫ్రిస్కింగ్ ఉంటుంది. థర్మల్ ఫ్రిస్కింగ్ ఉంటుంది, తర్వాత హ్యాండ్తో వాళ్ళు మెటల్ డిటెక్టర్తో చేస్తారు. వాళ్ళు ఎలాంటి ఆభరణాలు వేసుకున్నా కూడా మనకు తెలిసిపోతుంది. తర్వాత వాళ్ళది బయోమెట్రిక్ ఉంటుంది. బయోమెట్రిక్ తర్వాత వాళ్ళ ఐడి కార్డ్ని అవన్నీ కూడా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారు. మేడం అంటే పరీక్షల నిర్వహణ ముందు 1 గంట ముందు అట్లా అని చెప్పేది ఏం లేదు. బయోమెట్రిక్ అవన్నీ కూడా కావాలంటే టైం తీసుకుంటుంది. కాబట్టి పిల్లలకి లాస్ట్ మినిట్లో రష్ కాకుండా లేట్ కాకుండా ఉండడం కొరకు ఎక్కువ టైం తీసుకుంటున్నాము. మళ్ళీ దూర ప్రాంతాల నుంచి వస్తారు, వాళ్ళు బయట ఎక్కడో కూర్చోవడానికి కష్టం అవుతుంది. అందుకని ఎగ్జామినేషన్ హాల్ సెంటర్లో అయితే అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందని చెప్పి ముందే పంపిస్తున్నాం. మేడం ఇప్పుడు ఎండలు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆ సెంటర్ల వద్ద ఇప్పుడు 9 పరీక్షా కేంద్రాల వద్ద ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? వాళ్ళ కొరకు మేము వాళ్ళతో పాటు తీసుకెళ్ళడానికి ఒకటి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ యాక్సెప్ట్ చేస్తున్నాము. అది కాకుండా ప్రతి సెంటర్లో కూడా వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ ప్రొవైడ్ చేసేట్టుగా అవన్నీ కూడా సౌకర్యం ఏర్పాటు చేశారు వాళ్ళు. అలాగే కాకుండా వాళ్ళకి ఒకవేళ లేటుగా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఆకలి అవుతున్నప్పుడు కూడా కొద్ది బిస్కెట్స్ అట్లాంటివి, అరటిపళ్ళు అట్లాంటివి కూడా పెట్టమని చెప్పాము, ఇబ్బంది కాకుండా. అండ్ మళ్ళీ పేరెంట్స్ని కూడా ఇబ్బంది కాకుండా బయట ఎక్కడైనా వాళ్ళకి ఉండడానికి వీలుగా, ఎందుకంటే పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నంతసేపు వాళ్ళు వెయిట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత సౌకర్యంగా ఉండేట్టు వాటర్ ప్రొవైడ్ చేయమని, అవి కూడా చేయమని చెప్పాము. అంటే ఈ పర్యవేక్షణ కోసం ఎంత స్టాఫ్ను వినియోగిస్తున్నారు? పర్యవేక్షణ కొరకు స్టాఫ్ని ఉపయోగించడం ఏం లేదు. నేను ఎగ్జామ్ ఇప్పుడు మాకు సెంటర్ లేదు కాబట్టి ఇప్పటి నుంచి నేను వెళ్ళి సూపర్వైజ్ చేస్తాను. అన్ని సెంటర్స్ తిరుగుతాము, అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాం. ఇది పరిస్థితి. మొత్తానికి 9 సెంటర్లలో పరీక్షల నిర్వహణ కోసం విద్యార్థులకు చెక్ చేసిన తర్వాతనే 3 అంచెలుగా చెక్ చేసిన తర్వాత క్లాస్ రూమ్లోకి అనుమతిస్తాము. ఈ పరీక్ష నిర్వహణ కోసం కూడా పోలీసు యంత్రాంగం మాత్రం 144 సెక్షన్ విధించింది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఆభరణాలు, మహిళలు కానీ ఆభరణాలు ఇట్లాంటి వస్తువులు, షూ కూడా వేసుకొచ్చినట్టు మాత్రం వాళ్ళని అనుమతించకుండా అక్కడ బయట పంపించి చెక్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తామని చెప్తున్నారు. వీడియో దశరథ్ అశోక్, విజ్ న్యూస్, వరంగల్.